మొన్న జరిగిన సభ కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయని భయంతో పెట్టిరని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ బయటకు వచ్చింది. వాస్తవమేనది? అంటే ఒక నిన్ననే కాదు, మొన్ననేమో భయంతో ఉన్నాడు కడియం శ్రీహరి గారు. 100%. అందుకోసం లేకపోతే 119 నియోజకవర్గాలు ఉంటే ఎక్కడ లేనిది అక్కడ మాత్రమే బహిరంగ సభ ఎందుకు పెట్టవలసి వచ్చింది? బహిరంగ సభ పెట్టి చేయవలసిన కార్యక్రమం ఏంటి? ప్రజాపాలన అన్నప్పుడు నీకు ప్రోగ్రాం ఎక్కడో ఆర్డీఓ ఆఫీస్ ఏంది? దాని ఇంటిగ్రేటెడ్ ఆర్డీఓ ఆఫీస్ ఫౌండేషన్ ప్రోగ్రాం పేరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫౌండేషన్. ఎక్కడ వేయాలా? ఎక్కడో హెలికాప్టర్ దగ్గర లేకపోతే చిరస్తులు దిగి అక్కడి నుంచి ఊరేగింపుగా వచ్చి వాళ్ళు చేసిన గొప్పతనాలు చెప్పుకుంటూ పొగుడుకుంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చి అది చేసే కార్యక్రమం. అట్లా కాకుండా గుట్టు చప్పుడు కాకుండా చేసేది ఏదో తప్పు చేసినట్టు తప్పించుకొని పోయే పరిస్థితి ఆ కార్యక్రమం అయింది. ఇంకా అంతకంటే ఘోరం నిన్న జరిగింది. నిన్న ఏంటి? నిన్న దేవాదుల థర్డ్ ఫేజ్ కింద మనకు ఉనికిచెర్ల దేవన్నపేట దగ్గర పంప్ హౌస్ అంటే మామూలుగా అక్కడి నుంచి రామప్ప నుండి ఉనికిచెర్ల వరకు మరి దాదాపు ఒక 43 కిలోమీటర్ల టన్నల్ సొరంగ మార్గం, తర్వాత అక్కడ పంప్ హౌస్ నిర్మించి 6 పైప్ లైన్ మోటార్స్ ద్వారా ఆ నీళ్లను ధర్మసాగర్లో 6 కిలోమీటర్ల దూరము ఎత్తిపోయాల్సిన ఉంటుంది. టన్నల్ ద్వారా వచ్చిన నీళ్ళని తీసి ధర్మసాగర్లో పోయాలి. అది థర్డ్ ఫేజ్. సో దీనికోసము ఆగమి కడియం శ్రీహరి మంత్రులను బ్లాక్మెయిల్ చేసి వరంగల్ జిల్లా వాళ్ళకి ఎవరికి తెలియకుండా అక్కడ సురేఖ మంత్రి గారు ఉంటారు, అక్కడ అనసూయక్క అంటే సీతక్క మినిస్టర్ ఉంటారు, తర్వాత హన్మకొండ ఎమ్మెల్యే గారు నాయని నారేందర్ రెడ్డి ఉంటాడు, తర్వాత పక్కనే ఉన్న వర్ధనపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు ఉంటారు. వాళ్ళందరికీ ఎవరికి తెలియకుండా తరుముకొని పోయినట్టు నిన్న కడియం శ్రీహరి వీరిద్దరిని ఎవరిని ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జిల్లా మంత్రి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కలిసి వరంగల్ ఆగమేఘాల మీద హెలికాప్టర్ మీద పోయి ఆ నీళ్లను విడుదల చేయడానికి పోయారు. సో అధికారులు ఏం చెప్పారు? ట్రయల్ రన్ చేసినాక మీరు రావాలి, 20వ తారీఖు రమ్మని చెప్తే కడియం శ్రీహరి బలవంతంగా వాళ్ళని తీసుకొని పోయి అక్కడ మోటార్ ఆన్ చేయడానికి పోతే ఆ మోటార్ మొరాయించింది, ఆన్ కాలేదు. ఎందుకంటే నిపుణులు ఆస్ట్రియా దేశం నుంచి వచ్చిన భారీ మోటార్లు అవి. సో వాళ్ళు మాత్రమే అది ముందుగా ఓపెన్ చేసిన తర్వాత చేయాలి. వీళ్ళు మాన్యువల్గా ఓపెన్ చేద్దామని అక్కడ పోతే ఆ మోటార్లు పనిచేయలేదు. రాత్రి 10 గంటల వరకు ఉండి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అంటే ప్రభుత్వ ధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు కడియం శ్రీహరి. ఎక్కడ కాలు పెడితే అక్కడ అది ఐరన్ లెగ్గే. ఎందుకంటే ఆనాడు దేవాదుల ప్రాజెక్టు కోసము 2003లో శిలాపలకం ఎత్తే 15 నెలల వరకు మట్టి తీయాలి, నేను పోయి పిండాలు పెట్టి రావడం జరిగింది. తర్వాత దేవాదుల నీళ్లను విడుదల చేద్దాం అనుకుంటే ఆ కీ ఉంటుంది ఇప్పేదానికి, ఆ కీని తీసి నీళ్ళలో వేసే కార్యక్రమం. తర్వాత లింగంపల్లి రిజర్వాయర్ అని తీసుకొచ్చిండు, టెండర్ అయిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఇట్లా ఇప్పుడు ఈయన బలవంతంగా, ఎందుకంటే ఎందుకు వచ్చింది ఇంత తొందర? ఎక్కడ ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్కి పోతుంది. ఎందుకంటే కేసీఆర్ హయాంలో ఈ పని పూర్తయింది. థర్డ్ ఫేజ్కి సంబంధించిన 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టన్నల్ వర్క్ పూర్తయిపోయింది. కానీ ఎక్కడ వెంటనే చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో ఆగి చేసే వరకు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఉన్నాయి. ఇలా మొత్తం పొలాలలో నిండిపోయినాయి, రిజర్వాయర్లో నీళ్ళు లేవు, కాలువలలో నీళ్ళు లేవు. ఇప్పుడు గుర్తొచ్చింది, ఎందుకంటే ఎలక్షన్ల దగ్గర రాగానే నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లుంటుందని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఏంది మన సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్లో కావాల్సిన 7.5 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి, 365 లిఫ్ట్ చేసేదానికి రెడీగా ఉన్నాయి, పంపులు సిద్ధంగా ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి. కానీ సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సమీక్ష లేకపోవడం వల్ల రెడీ అయిన ప్రాజెక్టు నుండి నీళ్లు తీయలేదు. ఒకవేళ నీళ్లు తీస్తే ఎవరికి పేరు వస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అనే ఏకైక లక్ష్యంతో, బీఆర్ఎస్కు పేరు రావద్దనే లక్ష్యంతో ఈరోజు నిన్న ఇక్కడేమో బీసీ జనగణ సంబంధించిన బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టే కార్యక్రమం, ఎస్సీలను ఏభాషలుగా వర్గీకరించే బిల్లు పెట్టే కార్యక్రమం. అంటే ఒక చారిత్రాత్మక ఘట్టం. నిజంగా సామాజిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని వదిలిపెట్టేసి 2 మంత్రులను బ్లాక్మెయిల్ చేసి తీసుకొని పోయిండు. ఎందుకంటే నాకు రేపు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే తెలియదు, నడు ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే నన్ను గణపురంలో రాజే వదిలిపెడతలేడు, ధర్మసారలో పల్లరాజశేఖర్ వదిలిపెడతలేడు, తర్వాత మాజీ మంత్రి దయాకర్ రావు గారు పాలకుర్తి వదిలిపెడతలేరు. వెంటనే నీళ్ళు ఇస్తే కనీసం నాకు దక్కుతుంది అనే ఉద్దేశంతో ఎక్కువ ఇంకా అక్కడి నుంచి సూర్యాపేట దాకా పోయే పరిస్థితులు, ఇటు ఆలేరు వరకు కూడా పోతాయి. కానీ ముఖ్యంగా మేము అక్కడ లోకల్ ఎడ్యుటేషన్ చేస్తూ ఉన్నాం, పొలాలు చూస్తూ ఉన్నాం, కాలువలు ఎండిపోయినవి చూస్తూ ఉన్నాం, తర్వాత
మేము ధర్నాలు చేస్తూ ఉన్నాం, రైతు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రమంలో ఏదో పేరు తీసుకురావాలి, అక్కడ పోతే ఆయన కడియం శ్రీరెడ్డి కాలే ఐరన్ లెగ్ కథ, ఆయన ఎక్కడ పోతే అక్కడ పని అన్న ఆగిపోతుంది, ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కడియం వచ్చిండు, గణపూర్కు కరువు వచ్చిందని ప్రజలందరూ అడుగునే పరిస్థితి ఇప్పుడు ఉన్నది.